ఋషికొండకు సంబంధించి టీడీపీ దాన్ని రకరకాలుగా కామెంట్లు చేస్తుందని చెప్పి దాని మీద వస్తున్నటువంటి వదంతులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ గతంలో జరిగింది, దానికి పెట్టిన ఖర్చులు ఎంత, దానికి అయినటువంటి ఎందుకు వాడాము, ఇప్పటికీ కూడాను అది సీఎం అక్కడికి మారబోతున్నాడు, సీఎం విలాసవంతమైనటువంటి భవనం కోసం మాత్రమే ఋషికొండ భవనాలు కట్టబడ్డాయి అనేటువంటిది స్టిల్ టీడీపీ చేస్తున్నటువంటి అలిగేషన్స్. దానికి వైఎస్ఆర్సీపీ 4 పేజీల లెటర్ కూడా రిలీజ్ చేసింది, దేనికి వాడాము, దేనికి కట్టాము, ఎంత వాడాము అనేటువంటిది. నేను గుడివాడ అమర్నాథ్ గారు కూడా చాలా గట్టిగా ఇచ్చారు దానికి. సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, వీళ్ళు కడితే అద్భుతం, ఇంకెవడన్నా కడితే తూచ్, ఏం చేసినా వెళ్తాను అవ్వాలి. అది తెలుగుదేశం. దానికి ఈ భజన గాళ్ళు, ఈ దబ్బారాయిలు గాళ్ళు తెగలు రాసేస్తారు. అది ఇంకెవడు రాసినా, ఇంకెవడు చేసినా అది రాతకు నోచుకోదు, వార్తకు నోచుకోదు. మీకు ఒక మోడస్ ఆఫ్ ఆపరెంట్. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది తప్పు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఒప్పుకోండి. అది ఫస్ట్ సక్సెస్ నెరేషన్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందంటే, రూలింగ్ వచ్చింది వాళ్ళకి. రూలింగ్ వచ్చినప్పుడు గుడ్ గవర్నెన్స్ డెలివరబుల్స్కి ఆయన ఏం చేసినా వీళ్ళకి అర్థం కాలే. హీ హాజ్ డన్ ఎ మిరాకల్. ఏది సంపద సృష్టిస్తామని చెప్పిన దానికి కాంట్రడిక్షన్. అక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అర్థం కావట్లేదు ఎప్పటికి వీళ్ళకి. దానికి వీళ్ళు ఇచ్చుకున్న ఆల్టర్నేటివ్ అంటే అప్పులు చేసేవాళ్ళు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, రాష్ట్రానికి ఆదాయ వనరులను సృష్టించాడు అతను. అది మళ్ళీ తిరిగి ప్రజలకే రొటేషన్ చేశాడు. ఉదాహరణకు విద్యుత్ ఛార్జీలు ఏవైతే 2-3 సార్లు పెంచాడు, 4 సార్లు పెంచాడు, అవి నీకు మళ్ళీ ప్రజలకే పంచాడు. అలాగే మీరు ట్రూ అప్ ఛార్జీలు అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిన పెట్రోలియం హైయెస్ట్ రేట్ నడుస్తుంది ఇప్పుడు ఇండియాలో, తెలుసా? వీళ్ళు చెప్పిన పకోడీ కబుర్లు ఏంటి, తమాషాలు కడుతున్నారా అని చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు రాయి తగ్గించాయా? అది ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాకు వస్తే ఏమవుతుంది, మళ్ళీ ప్రజలకే వెళ్ళింది. అది మీకు అర్థమవుతుందా? వీళ్ళ పని చేయలేక వీళ్ళు ఏం చేయాలి, సంక్షేమం చేయాలి. ఆనాడు ప్రజలకి వెళ్ళింది, ప్రతిదీ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ వచ్చి స్టాంప్ డ్యూటీ పెంచారు కదా రిజిస్ట్రేషన్స్ కి. ఇది గతంలో ఒకవేళ పెంచారన్నా లేకపోతే పెంచలేదన్నా ఎక్స్చెక్కర్కి డబ్బులు వస్తే తిరిగి వెళ్తాయి ప్రజలకి. అదేం బ్యాంక్ తిజోరీ కాదు కదా దాచడానికి. సో జీతబత్యాలు అండ్ ప్రభుత్వాన్ని సంక్షేమం నెత్తికేసుకున్న ప్రభుత్వం ఆదాయ వనరుని ప్రజల నుంచి సృష్టించుకుంది. ఇది పని చేయడానికి వీళ్ళకి ఇప్పుడు వెళ్ళి తెగించారు ట్రూప్ ఛార్జీ లేకని దన్న మంది వీళ్ళకి ఆ కాన్సిక్వెన్సెస్ని అడ్రస్ చేయడం రాదు వీళ్ళకి. ఎందుకు? తిరిగి ఇవ్వాలి ప్రజలకి. అదే ప్రాబ్లం. అంచేది ఏం చేయాలంటే వీళ్ళకి సులువు మార్గం ఏంది, మన తప్పిలగాలు ఉన్నారు కదా, మామూలు నీళ్ళు కొట్టు టకటక రెడీ అయిపోతారు వెళ్ళి సాయంత్రం. ఇలా ముద్ర, ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా వచ్చి మళ్ళీ ముద్ర పెడుతుండే ఇలా అని, అలా పౌడర్ వస్తాడు బుగ్గి మోహన్ గారు రాసుకొచ్చి, ఇంకా పులిహార మామూలుగా కలపడు. పని సులువు కదా సార్. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కావచ్చు, లేదంటే ఆయన పెట్టినవి కావచ్చు, అవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే సార్. హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్. సార్ నేను మీకు ఒకటే విషయం చెప్తా, మెడికల్ కాలేజీలు కానీ అండ్ మీకు అదే చెప్తున్నాను, శాశ్వత పథకం అన్నది ఎప్పుడైతే ఉంటుందో రిటర్న్ వస్తుంది దాని మీద. ఎస్ సార్. వన్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, లైఫ్ లాంగ్ దాని మీద నుంచి రిటర్న్ వస్తూనే ఉంటుంది. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే సక్సెస్ మాడ్యూల్లో దాన్ని సంపద సృష్టిస్తారు. ఇది వీళ్ళకి ఏంటంటే చెప్పడం వేరు, వెళ్ళి లోపలికి వెళ్తే తెలిసింది. చైర్లో కూర్చోగానే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక బ్రాంచ్కి మేనేజర్ అండి, మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొత్త బ్రాంచ్కి వెళ్ళరు కదా, మీ సంబంధించిన టెరిటరీలో ఇంకో బ్రాంచ్కి వెళ్తారు. మీకు ఏం చేయాలో మీకు తెలుసు. ఆ బ్రాంచ్ యాక్టివిటీస్ని ఒకసారి చూస్తే, అరే పాత మేనేజర్ ఈజ్ రియలీ డన్ వండర్స్. ఏది ఈ డిపాజిట్స్ అట్రాక్షన్లో అతను తీసుకున్న స్టాండ్స్ చాలా బాగున్నాయి, అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది. అది మీరు ఆ బ్రాంచ్లో చేయలేదు అనుకోండి, ఇక్కడ ఏం చేయాలా, దాన్ని కంటిన్యూషన్ చేయాలి. కానీ ఇంటర్నల్ ఆడిటర్ వచ్చినప్పుడు ఇవి చూసారా, ఇవన్నీ మాల్ ప్రాక్టీసెస్ అండి. ఈ డిపాజిట్లు దీని మీద ఇంత డబ్బులు ఎందుకు మనం వేస్ట్ చేసాం మార్కెటింగ్కి, ఇది ఒకసారి చూడండి, ఇది మనతో అవ్వదు, నాకు బడ్జెట్ లేదు, మా రీజనల్ మేనేజర్ ఇవ్వట్లేదు అని కథలు చెప్పడం స్టార్ట్ చేశారు అనుకోండి మీరు. అంటే పని ఎగ్గొట్టడానికి ఆల్టర్నేటివ్స్ ఎదుర్కొంటారు. మీకు అర్థమైందా? అతన్ని మళ్ళీ బ్రాంచ్ మేనేజర్ కింద వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేశారనే విషయం మనం అందరం మర్చిపోతాం. ఇక్కడ 5 సంవత్సరాల టెన్యూర్, నీకు 5 సంవత్సరాల గత ప్రభుత్వం మీరేం చేశారనే దానికి నమూనా 23 స్థానాలు మీకు పరిమితం చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్న దగ్గర 11కి చేశారని మీరు చెప్పొచ్చు, కానీ ఏం చేశారో చెప్పిందంతా మీరే. వాళ్ళకి లింగ్ మనం సాక్షి తప్ప ఇంకోట్లేదు. సోషల్ మీడియా ది వీక్ అండ్ మ్యాగజైన్కి వాళ్ళు ప్రతినిధులు. పైపై సాక్షిలో సగం దైత్రం ఈనాడు నుంచి తని తగిలేసిన బ్యాచే ఆ ముసలోళ్ళ బ్యాచ్. వాళ్ళకి ఎక్కడో తెరిచి ఇది మా సార్ అలా చెప్పారమ్మా అని ఆగిపోయే బ్యాచే ఉంటారు అసలు. అంచేత ప్రజలకి వాస్తవాలు చెప్పరు, క్రాస్ చెక్ నిజం అని తెలిసిదాకా వాళ్ళు వార్త వేయరు. అది ఎప్పుడు 2 రోజుల క్రితం పకోడీ వార్త, ఇది నిజమఠా అని వాళ్ళు ఠా వేస్తారు వాళ్ళు.
ఇంతలోపుగా 2 రోజులు పేల కొట్టేశాను రీళ్ళు ఇష్టం వచ్చినట్టు. అంతే కదా. అది ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో రుచికొండ విషయంలో కూడా అదే డ్యామేజ్ జరిగింది. నేను కూడా చాలా డిబేట్లు చెప్పా. ఇప్పుడు మనకి సచివాలయం కట్టినప్పుడు చూపించలేదు, కేసీఆర్కి కూడా డ్యామేజ్ అలాగే జరిగింది. కానీ తర్వాత ఒకసారి మీడియాని తీసుకెళ్ళి లోపల చూపించారు. దీనికన్నా ముఖ్యంగా బయట ఒక ఇది బొమ్మ పెట్టారు, ఏది ఫ్లెక్సీ, ఇది ఇలా ఉంటుంది నమూనా అని, ఇది కట్టబోతున్నాం. అదే వాస్తవానికి ఇది వచ్చింది. అలాగే రుషికొండ కింద నా పవన్ కళ్యాణ్ వాళ్ళు కాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆడ పెట్టుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంతే కదా, అది జరగలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.